హలో అండి అందరికీ. ఈ రోజుల్లో ఏ మనిషిని నమ్మాలో, ఏ మనిషిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. మన అవసరానికని మన సొంత ఊర్లు వదులుకొని రెంట్‌కి వచ్చి ఉంటున్నాం కదా! ఇలా ఉన్న దగ్గర ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. కాకపోతే ఇరుగు పొరుగున ఉన్నారు కాబట్టి అందరము కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతోనే మన అందరము కూడా ఉంటూ ఉంటాం కదా! ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఇక్కడికొచ్చిన తర్వాత ఒక దగ్గర ఉన్నాం కాబట్టి అందరము ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయి చక్కగా కలిసిమెలిసి ఉండాలి అనుకుంటాము. కాకపోతే కొంతమంది ఏంటంటే మనం ఎంత ఫ్యామిలీలాగా ఫీల్ అయినా సరే వాళ్ళు మనల్ని వేరేగానే చూస్తూ ఉంటారండి. వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదేంటో మరి ఆ మనుషుల తత్వం. మనము ఒక మనిషిని నమ్మి వాళ్ళని మన ఫ్యామిలీ మెంబర్‌లాగా చూసుకొని వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి ఉంటున్నామంటే అది మనం నేర్చుకున్న సంస్కారం అండి. వాళ్ళు మన నమ్మకాన్ని పోగొట్టుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారనే విషయం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో మరి. ఏ దానికైనా సరే, ఏం జరిగినా సరే ఒక దగ్గర ఉన్న తర్వాత కలిసిమెలిసి ఉండాలన్నది నా పాలిసీ అనమాట. కాకపోతే కొంతమంది అలా ఉండలేరు. ఏ విషయానికైనా సరే ఈరోజు జరిగిపోయినట్టు ప్రతిరోజు కూడా జరిగిపోదండి. ప్రతి విషయానికి కూడా ఏదో ఒక రోజు కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఆ రోజు ఎందుకిలా చేశామని ఎంత బాధపడినా కూడా ప్రయోజనం అయితే ఉండదు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం కదా! అలాంటిది ఇరుగు పొరుగు వారిని ఒక మాట అనాలన్నా, ఒక పని చేయాలన్నా కూడా ఇంకా 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఆడే ఒక మాట గాని, చేసే ఒక చిన్న పని గాని వాళ్ళని చాలా బాధపడుతుందని గుర్తుంచుకోండి. అసలేం జరిగింది? ఎందుకిలా మాట్లాడుతున్నాను అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.